సెల్లులు ఆన్ చేయంగానే టచ్ అంటే పడిపోతారా, ఇది తప్పు అనేటువంటి ఆ మాటలు మనం వింటున్నారా లేదా అండి మీరు? టచ్ అంటే పడిపోతారా, పడిపోయేట్టు దేవుడు పడేస్తాడా, నిలబెడతాడు కదా అనేది అల్ల ఒక వ్యతిరేకత మాట. అది పుట్టుక్కున మీరు విన్నారనుకో నిజమే కదా, ఇదేంది, ఇది మాదంతా ఏంది పరిస్థితి అని ఉంటాం. అంతా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే గందరగోళం తయారైపోయింది. తెలిసిన వాళ్ళు కూడా అసలు టచ్ అంటే అర్థమన్నా కూడా పదం తెలవడం లేదు వాళ్ళకు. టచ్ అంటే ఏంది, అసలు టచ్ చేయడం అంటే ఏంది, అది ఇంగ్లీష్ పదం. ఇంగ్లీష్లో టచ్ అంటే తాకడం, ముట్టుకోవడం, అంతే కదా. నన్ను టచ్ చేస్తావా నువ్వు అని అంటారు, చూసినావు, నన్ను టచ్ చేసి చూడు ఒకసారి అంటారు ఎవరన్నా గొడవ పెట్టుకున్నప్పుడు. అంటే ఏంది, నన్ను తాకి చూడు. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా యేసయ్యా మీరు తాకండి, యేసయ్యా మీరు తాకండి, మీ గాయపడిన హస్తముల చేత మమ్మల్ని తాకండి అంటాం. అంటే ఏంటి దాని అర్థం? నన్ను టచ్ చేయి యేసయ్యా అన్నట్టే కదా. ఒక్కొక్కరు గ్రంథాలు చదివిలట టచ్ అంటే కూడా తెలుస్తలేదు. పల్లెటూరులో మామూలుగా ఉన్న మనకు అర్థమైపోతాం కానీ వాళ్ళకి అర్థం కావట్లే. కట్టల బుక్కులు చదువుతారట. మళ్ళీ టచ్ అంటే ఏందండి? ఇప్పుడు మీకు చెప్పండి, టచ్ అంటే ఏంటిదిరా? చదువుకున్న తెలుసు కదా, ఏంటిదిరా? తాకడం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏమన్నాడంటే నేను కూడా టచ్ చేస్తేనే నమ్ముతా యేసు ప్రభుని అన్నాడు. ఆయన పేరు ఏం పేరు? తోమా. ఏమన్నాడండి? యేసు ప్రభు ఎమ్మటున్న శిష్యుడే, యేసు ప్రభు లేచాడు, పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైన తర్వాత శిష్యులు ఉన్నప్పుడు వచ్చాడు, వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ఏమన్నాడంటే ఈ శిష్యుడు, నేను ఆయనని టచ్ చేసి ఆయన మూలలు శీలలు కొట్టిన, మ్రేకులు కొట్టిన ఆ గాయాల ఆ రంధ్రాలల్లా నేను ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతా అన్నాడు. అంటే టచ్ చేస్తేనే నమ్ముతా అన్నాడు. అంటే టచ్ అంటే నేను తాకి చూస్తేనే నమ్ముతా. మనం కూడా ఒక్కొక్కసారి కలగంటాం, ఇది నిజమా లేదని మనం ఇట్లా టచ్ చేసుకుంటాం. అంటే ఏంది? తాకి ఇది కళ నిజమా? అంతేనా? ఇది కళ నిజమా? సత్యం వినండి. ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకొని సత్యము 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 బైబిల్ చేతిలో పట్టుకుంటారు. నాదే సత్యం, నాదే సత్యం, నాదే సత్యం అంటారు. పొద్దున్న లేస్తే అసలు వాక్యం చెప్పడం బంద్ పెట్టిల్లిగా. పొద్దు గూకులు ఒకళ్ళ మీద ఒకరు ఇదే విమర్శలు. అట్లా ఉంటే దేవుని సువార్తను మనం ప్రకటించలేము. కానీ ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతులు దేవుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఆయా తలాంతులతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మనకు దేవుడు ఇచ్చిన తలాంతుతో మనం కూడా ఏం చేస్తున్నామంటే ముందుకు వెళ్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి ఆయన చూస్తేనే నమ్ముతా అన్నాడు. నేను కూడా అనుకున్నాను, నాకు నేనుగా వాక్యం చదువుకుంటూ విన్నప్పుడు అనిపించింది, అరే వీళ్ళకు మనం కూడా మన వాళ్ళకు కూడా మంచి వర్తమానం చెప్పాలి కదా. అరే టచ్ అంటే మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అంటానం కదా, మరి దీని అర్థం ఏంది, ఏమన్నా మారిపోయిందా? వీళ్ళు కొత్తగా ఏమన్నా మళ్ళీ కొత్త బైబిల్ రాసిల్లా? బైబిల్లో ఉన్నదా టచ్ అని? అంటే మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యేసయ్యా నన్ను తాకు అంటారు. మీరు అనరా? ఎన్నడూ ప్రార్థన చేయలే, అయ్యా నీ గాయపడిన హస్తముల చేత నన్ను తాకు అంటే ఏంటిది? నన్ను ముట్టన్నట్టే కదా. మార్కు సువార్త చూద్దాము. ఈ టచ్ అనే ఈరోజు మనం టచ్ అన్న దాని గురించి తెలుసుకుందాం. స్వస్థతలలో టచ్ అన్న దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మీరు పొరపాటున వెళ్ళినారనుకో, ఇదేంద్ర బాబు అనుకుంటున్నారు. మనం ఏదేగా దేవుని కొరకు నిలబడ్డాము, మన పని మనం చేసుకుంటున్నాము. ఎవరినో మోసం చేయడం కాదు, ఎవరినో మనము చేయడం కాదు. కానీ అది చాలా టచ్ అంటే బాగా అయిపోతుందా, రోగాలు బాగా అయిపోతాయా అని ఒక కుష్ఠరోగిని పట్టుకొని వచ్చి ఈరోజు మొన్నటి దినం ఒక పెద్ద గందరగోళం జరుగుతుంది. కుష్ఠరోగిని పట్టుకొచ్చి ఇప్పుడు ఈయనను బాగు చేయాలంట. స్వస్థతలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, దేనికోసం? ఈరోజు నేనున్నానంటే నా కాళ్ళు పడిపోయి పక్షవాతం వచ్చి మంచంలో పడ్డని దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు. ఒక కర్ర సాయంతో నడుస్తున్నాను. వాళ్లకు దేవుని గురించి తెలుసుకోవాలంటే నిజంగా చిన్న పల్లెటూరు అయినా మా ఊరికి రావాలని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క అన్యుని తెలుసుకుంటే, మొన్నటి దినమున మేము ఒక తాండాకి వెళ్ళాం. చిన్న ఒక కొలత ఉండి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇగో ఈయనలో యేసు ప్రభు ఉన్నాడు అంటున్నాడు. ఒక అన్యుడు అండి, దేవుడిని ఎరగని ప్రజలు, ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈయనను దేవుడు బాగు చేశాడు, ఈయన యందు దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు అందరినీ చేయలేదు కానీ ఈయనని చేసిండు అంటాడు. హల్లెలూయా. మరి అందరిని ఎందుకు చేయలేదు, కొందరిని ఎందుకు చేసిండు?
కొన్ని నిలిచిపోతాయి. ఎలాంటి వాళ్ళని పట్టుకో. దేవుడు ఎప్పుడు కూడా స్వస్థతలు ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఛాలెంజ్ల మీద మనల్ని బాగు చేయలే. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరానగానే దిగలే, శివమించాలి. ఇదిగో నువ్వు మాకొక ప్రత్యక్షత చూపించు, మాకొక కనపరచు, మాకొక అద్భుతాన్ని, ఒక సూచన క్రియను, ఒక మహత్కార్యముని మాకు చేసి చూపించుమని ఆయన అన్నప్పుడు ఆయన ఒక్కటి కూడా చేయలేదట. హల్లెలూయా. ఒక్క కార్యం కూడా చేయలేదట. అందుకని మార్కు సువార్త చూద్దాము, 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనకరము లేక మరింత సంకటపడెను. అంటే ఈ యొక్క స్త్రీ ఉంది, ఆమె ఏం చేసిందంటే అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందట. అయ్యా నాకు ఈ యొక్క బలహీనత ఉన్నది డాక్టర్ గారు, మీరు మందులు రాయండి అంటే వారు ఫీజు తీసుకున్నారు, మందులు రాశారు, తక్కువ కాలేదు. మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఆ డాక్టర్ ఫీజు తీసుకున్నాడు, మందులు ఇచ్చాడు, తక్కువ కాలేదు. మరో ఇంకో పెద్ద వైద్యుడి దగ్గరికి వెళ్ళింది, తక్కువ కాలేదు. అలా ఆమె ఎన్ని సంవత్సరాలు తిరిగిందంటే 12 సంవత్సరాలు తిరిగిందట. ఎన్ని సంవత్సరాలు అండి? ఆ 12 సంవత్సరాలు ఆమె వ్యాధి చేత బాధపడుతూ వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఆ వైద్యులు ఎవరు కూడా బాగు చేయలేకపోయారు. అట్లనే వైద్యం లేదని అంటలేను. నాకు తలనొప్పి లేస్తే నేను టాబ్లెట్ వేసుకుంటా, నాకు నడుము నొప్పి లేస్తే టాబ్లెట్ వేసుకుంటా. మనము కూడా మెడికల్ క్యాంపు పెడతాము. ఎందుకోసం పెడతాను? కొన్ని దేవుడు స్వస్థతలు ఇస్తాడు ఆయన తాకినప్పుడు, కొన్ని వైద్యుల ద్వారా స్వస్థత ఇస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, అయ్యా మేము ఈ వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోయినా ఏమి లేదు, స్కానింగ్లు అన్నీ చేసినామంటారు, ఏమి లేదు, కానీ రోగం ఉంది. ఇప్పుడు మరి స్కానింగ్ కూడా బయటపడతలేదు. అప్పుడేమనాలి చెప్పండి? అప్పుడేమనాలి? స్కానింగ్ చేస్తే ఏం లేదయ్యా, ఇప్పుడు పిచ్చి చేస్తాడు. ఇప్పుడు మనకు పట్టింది ఏంది? దయ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఏం పోవాలి? అది దయ్యం పోవాలి. ఆ బలహీనత, ఆ దురాత్మలు ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకముగా వాళ్ళని పీడిస్తూ ఉంటాంటే అప్పుడు అది దయ్యం సూదెత్తే పోదు. ఇంజెక్షన్ వేసిన చేయికేసినంటే పోదు. దాన్ని ఎవరు బాగు చేయాలి? దేవుడు బాగు చేయాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఈ మార్కు సువార్తలో చూసినట్లయితే వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డది, ఎంతో ఫీజు చేసింది, లాస్ట్కు ఉన్నదంతా ఒడిచింది. అందుకనే డబ్బు అయినా పోవాలి, జబ్బు అయినా రావాలి దేవుని దగ్గరికి. ఇలాంటిగా స్వస్థతలు నువ్వు రోగం ఉంటే తెలుస్తుంది రా స్వస్థత గురించి. నువ్వు రోగి అయితే తెలుస్తుంది. ఏ పాస్టర్ స్వస్థత వరం కలిగి ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలి. నేను కొన్ని వేల లెటర్లు రాసిన స్వస్థత కోసం. మీకు తెలుసా? రేడియో వెరితాస్ అమృతవాణిలో ఉన్నప్పుడు నేను కొన్ని వందల లెటర్లు, కొన్ని వందల మందికి వేల లెటర్లు రాసిన. నేను నా కొరకు ప్రార్థన చేయండి, నాకు స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. ఈ దైవ సేవకుడు చేస్తాడు, ఆ దైవ సేవకుడు చేస్తాడు. ఎవరి ద్వారా స్వస్థత వస్తుంది? యేసు ద్వారానే వస్తుంది. కానీ అందరికీ లెటర్లు రాసేటోని. వేరేటోళ్ళకు పిల్లలు లేకపోతే కూడా వాళ్ళ కొరకు రాసేటోని, వేరేటోళ్ళకి జ్వరం వస్తే కూడా వాళ్ళ కొరకు రాసేటోని. వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని వేల లెటర్లు వేలు అన్ని లెటర్లు రాసే స్వస్థత కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళేది. వాళ్ళకి ఏం లేదు, హాయిగా మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి స్వస్థతలు లేవు, అయ్యేలు ఇవేమి లేవు అని అంటే నీకు రోగం అంతా తెలుస్తుంది స్వస్థత గురించి. అప్పుడు నీకు అర్థమవుతుంది. నాకు అనిపిస్తుంది గుడ్డుని బాధ ఎవరికి తెలుస్తుంది అండి? రోగం వచ్చిన బాధ ఎవరికి తెలుస్తుంది తెలుసా? కడుపు నొప్పి. నీ కడుపు నొప్పి లేస్తే నీకు తెలుస్తుందా కడుపు నొప్పి బాధ ఏందో? నాకు తెలుస్తుంది. కడుపు నొస్తుందా ప్రార్థన చేయను. ఎక్కడ కడుపు హాస్పిటల్, మరి హాస్పిటల్ కూడా డాక్టర్ కూడా చేతులు ఎత్తిండు నేనేం చేయలేనని. దిక్కులేని వాళ్ళకి ఇవ్వాలండి. ఇప్పుడు మాకు దిక్కేవాళ్ళు దేవుడే కదా. అందుకనే ఆమె వచ్చేసిందట. ఎక్కడికి వచ్చేసింది? అంతా ఆమె అయిపోయింది, ప్రయోజనం లేక మరింత సంకటపడినంటే ఇంకా రోగి అయిపోయిందట. తిరిగి ఏమైందమ్మా? రోగం ఎక్కువైపోయింది. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రపు మాత్రమును ముచ్చిన బాగుపడదని అనుకున్నది. టచ్ అంటాను. ఈమెమనుకుందట, నేను యేసుని టచ్ చేస్తా. ముట్టడం అంటే ఏందండి? ఈ మూర్ఖులకు టచ్ అంటే అర్థం కావట్లే. పెద్ద నాయకులు, పెద్దోళ్ళు ఎందుకు వేస్ట్? 35 సంవత్సరాల అనుభవం నాకు కూడా.
నేను మామూలుగా ఏం కాదు, విశ్వాసి స్థాయి నుంచి వచ్చినోడిని. ఎన్నో గమనిస్తున్నా, ఎంతమందినో చూస్తున్నా. ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు, బోధకులాలు ఉండొచ్చు, కాపరాలు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరిని విమర్శ బైబిల్ బుద్ధి చెప్పు అన్నది జ్ఞానం. ఇక ఈయనొక్కడే తోపు, ఈయనొక్కడే చెప్పాలి. ఇక అందరికి బుద్ధి చెప్తాడు ప్రపంచానికి మొత్తం. బుద్ధి చెప్పడానికి కాదు, ఇంకొక కాడ కూడా వేరొక వాక్యం ఉన్నది. ఇదిగో నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక ఇతరుల కంటిలో ఉన్న నలుసును తీయడానికి నువ్వెంత చూడి అంటాడు. అసలు నీ కంటినే దూలం ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు అండి? నీకు లేదా బైబిల్లో ప్రతి ఒక్క వాక్యం ఉన్నదండి, రివర్స్గా ఉంటుంది. మనది రెండంచుల కడగమాట, ఇట్లా వెళ్ళొచ్చు ఇట్లా వెళ్ళొచ్చు. ఈ బైబిల్ స్వస్థతలో యెషయా గ్రంథం 53 ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఎవరు పొందిన దెబ్బల చేత? ఆయన దగ్గరికి అనేకులు రోగ్రస్తులు అనేకులు వచ్చారు, స్వస్థపరచండి. కానీ వీళ్ళు ఏమంటారంటే స్వస్థత పరుస్తే వాళ్ళు రక్షణలోకి వస్తారా? వాక్యం ముఖ్యంగా వాక్యం చెప్పకుండా ఎవరు ఉంటారండి? ఏ సేవకుడు ఉంటాడు వాక్యం చెప్పకుండా? కాకపోతే అందులో స్వస్థత ప్రార్థనలని చేస్తూ ఉన్నారు, తప్పేం కాదు. మేము వెనక కూర్చొని ఒక కొబ్బరి నుండి డబ్బా దగ్గర పెట్టుకొని కూర్చొని అయ్యగారు ఎప్పుడు దిగిపోతాడా, ఎప్పుడు దిగంగానే అందరు వెళ్ళిపోగానే అయ్యగారు ప్రార్థన చేయండి అని వచ్చి ఆ ముందుకు వచ్చి ప్రార్థన చేసేది. అసలు నేను ప్రార్థన ముందుకు వస్తాను కూడా నాకు చేత కాకపోయేది. నన్ను ఆడ పండుకోబెట్టి ఆడ చెద్దర కప్పుకొని ఆడ కూర్చొని ఉంటే ఆ చీమలు పడతా ఉంటే ఆ దులుపుకుంటా కూర్చొని ఉంటుంటే అందరికీ ప్రార్థన చేసినాక అయ్యగారు వచ్చి అప్పుడు నాకు ప్రార్థన చేస్తాను, అమ్మ ఇప్పుడు నాకు ప్రార్థన చేసిండు, నాకు ధైర్యం అని నేను ఎంతో సంతోషించుండి. రోగికి రోగం గురించి తెలుస్తుంది. స్వస్థతల్లో అనేటువంటి పచ్చి మూర్ఖులు అట్లాంటి వాళ్ళని వేల మంది వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎందుకు? దండగా అన్నీ ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, చేసే కాడికే దేవుడు చేస్తాడు. పరిమితి ఉన్నది. ఎవరినో పట్టుకొచ్చి వీళ్ళు నడిపి అని ఛాలెంజ్ల మీద దేవుడు బాగు చేయలే. ఛాలెంజ్ల మీద ఎక్కడ దేవుడు బైబిల్లో బాగు చేసినట్టుగా లేదు. విశ్వాసం కలిగి ఆడ ఎవ్వరు లేరు, ఆడ నీళ్లు కదిలింపబడతానే దేవదూత వస్తాను దిగుతాంది. 38 సంవత్సరముల నుంచి పక్షవాత రోగి ఆడబడి ఉంటే ఏసే కనికరపడి అక్కడికి వచ్చి నువ్వు స్వస్థత పడ కోరుచున్నావా లే అన్నాడు. హల్లెలూయా. మరొకేమన్నా నువ్వు స్వస్థత పడ కోరుచున్నావా లే ఇక్కడ అంటున్నాడు. ఆమె నేను వస్త్రపు చెంగు మాత్రము ముట్టినా బాగుపడదని అనుకొని జనసమూహములలో ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను అన్నది. ముట్టెనంటే తాకినట్టు టచ్ అయింది అంతే, ఆడ స్వస్థత వచ్చేసింది. స్వస్థత ఎక్కడికి వచ్చేసింది? వెంటనే యేసయ్యని టచ్ చేసింది. చూడండి, టచ్ అంటానంటే నిజంగా చెప్పాలంటే మన మూర్ఖుడు. టచ్ అన్న పదానికి అర్థం తెలియని వ్యక్తి ఆ మాట మాట్లాడతాడు. టచ్ అంటే ఏంది? తాకు ప్రభువా అంటాడు. నన్ను తాకు అంటే నన్ను టచ్ చేయి ప్రభువా. ఎట్లా టచ్ చేస్తారండి? దేవుడు ఎట్లా దిగి వస్తారండి? ఒక సేవకుని ద్వారా నేను టచ్ చేస్తాడు. సేవకుడు వచ్చి నెత్తులు చేపెడతాడు. ఇదిగో మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, వాడి తల మీద నూనె పోసి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. అది కూడా తప్పు అయిపోతుంది. నువ్వు చేస్తావా? స్వస్థత వస్తుందా? ఇంకొని పట్టుకోతాడు. అట్లాంటప్పుడు హాస్పిటల్ ఎందుకు? మనమే క్యాంపు పెడతలేమా? కొన్ని మాత్రమే అయితే, కొన్ని కావు. వారి విశ్వాసమును బట్టి మాత్రమే జరుగుతాయి. ఇక్కడ అంటున్నాడు, వెంటనే ఆమె రక్తధారలు కట్టిన కనుక శరీరంలోని బాధ నివారణ అనేదని గ్రహించుకొనెను. ఆమె అనుకుంటున్నది వస్త్రపు ముట్టినది ఎవరు? 30 వచనంలో కింద అంటాడు, నా వస్త్రములు ముట్టినది ఎవరు? నా వస్త్రాన్ని టచ్ చేసింది ఎవరు? అడిగిందా లేదా యేసయ్య? కరెక్ట్ మీరు వినండి. 100 మెసేజ్లు కాదు, లేదని 1000 సార్లు కొట్టుకొని వాళ్ళకి ఎంత సబ్స్క్రైబర్ ప్రపంచం అంతా చూడని ఆశ్చర్యంగా అన్నిలే చూస్తాడు. నేను విలువిలు అనుకుంటాలని వాడు చూస్తాడు, విలువిలు తిట్టుకుంటారా అని చూస్తాడు, విలువిలు కొట్టుకుంటారా అని చూస్తాడు, స్టేజీల మీద గొడవ అవుతా అంటే చూస్తాడు. ఒకడొస్తాడు సౌండ్ తోటే అవుతుంది అంటాడు. సౌండ్ కాదు, ఇక్కడికి రా, చిన్న పల్లెటూరు, అస్సలు కథను చూద్దురు ఇక్కడ. అది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేనేమన్నా, నాకే బాధ కాదు. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, అతను కూడా బలహీనుడే. బ్రహ్మగారు చెప్పినట్టుగా తనకు జబ్బు ఉంది, తన దగ్గర ఉన్న శిష్యుని కూడా జబ్బు వచ్చింది, ఆయన బాగు చేయలేకపోయాడు. ఇదిగో అతడు రోగి అయి ఉన్నాడు అన్నాడు. కానీ అపోస్తలుడైన నేను కూడా మరి నా వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగా అయిపోతుంది, కర్చీపు ఆయన దగ్గరకు పోయినప్పుడు ఆయన చేసిండా? విశ్వాసంతో వచ్చి ఆయనను తాకారు. అయ్యా మీరు ప్రార్థన చేసి అతను లేవలేకపోతున్నాడంటే ప్రార్థన చేసి తీసుకుపోయాడైతే బాగా అయిపోయింది. జనాలని ఆగమైపోతాను ఏంటంటే వాక్యమే చెప్పేది, అందరు చెప్పేది వాక్యమే.
బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు ఏమంటాడు తెలుసా? నాదే సత్యం, నాదే సత్యం. హల్లెలూయా. ఎవరిది సత్యం? పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి అంటే అంటాడు నాదే సత్యం. మేము పోయి వాడిని ఆటంకపరిచినట్టు ఆటంకపరచొద్దు అన్నాడు. ఏందండి పడేసుడు? ఇది ఒకటి నేర్చుకున్నారండి బాగా బాగా ఇప్పుడు ట్రెండ్ బాగా అదే ఉన్నది. నీ శాత కాదు ప్రార్థన చేయడం, ఇంకొన్ని అంటాడు. నిజంగా ఎన్ని సంవత్సరాలండి ఎంత ప్రార్థన చేసుకుంటారండి. కరెక్ట్గా వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి మీరు ఏ ప్రార్థన చేసిలో అసలు వాళ్ళ మోకాళ్ళను చూడాలి, మాట్లాడేటప్పుడు మోకాళ్ళను చూడాలి. ఫస్ట్ అసలు ప్రార్థన పరలాగా అదా తెలుస్తుంది. ఏం చూడాలి? పరలోకం వెళ్ళిన తర్వాత ఈ నాయకుల కథలంతా చూస్తాడు దేవుడు. అప్పుడు మోకాళ్ళను చూస్తాడు. ఫస్ట్ ముఖంగా చూసేది. ప్రజలు ముఖం చూస్తారు, ముఖం చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ముఖం చూసి మాట చూసి వారిలో ఉన్నటువంటి భావాన్ని చూసి ఆ తీరును చూసి వాళ్ళని విని మెచ్చుకుంటా అంటారు. కానీ మొక్కలు కాదు, ముఖం కాదు చూసేది, మోకాళ్ళు చూస్తాడు యేసయ్య. ఏం చూస్తాడండి? అప్పుడు ఆమె టచ్ చేయగానే ఏమైపోయిందట? ఇప్పుడు యేసు ప్రభుని టచ్ చేస్తా అన్నది ఎవరండి? రక్తస్రావం గల స్త్రీ అనుకున్నది టచ్ అయింది, వస్త్రాన్నే ముట్టింది, బాగైంది. తోమయం అనుకున్నాడు, నేను ఆయన చేతిలో వ్రేలు చూస్తేనే నమ్ముతా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు దయ్యం బట్టి వాళ్ళు కింద పడిపోతారా కింద. లూకా సువార్త చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు ఊరుకుండము, ఇతనిని వదిలిపోమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను. ఇక్కడ పడిపోయిందా లేదా అండి? పడిపోయిందా లేదా? పడద్రోసిందంటే ఏంది? కింద పడిపోయిందా లేదా? పడెత్తడా మన విలువిలలాడితే కొందరు వచ్చి రేపు చచ్చిపోయింది ఏం పాడనుకున్నదట. ఇట్లా చూసి పడితే తప్పు, టచ్ అంటే తప్పు. ఏం చదువుతాళ్ళు బైబిల్? ఏం చూస్తాళ్ళు? అనవసరంగా ఇంకొకరిని రక్షణలోనికి రాకుండా చేస్తారు వాళ్ళు. పల్లెటూర్లలో తెలియదు, ఆడ కూర్చొని కెమెరాలు పెట్టుకొని ఒక దైవ సేవకుని పిలిపించి దైవ సేవకుడు రాకముందుకే ఏం మాట్లాడుకుంటాడని ముందుగానే కెమెరాలు సెట్టింగ్ చేసుకున్న దుర్మార్గులు తయారైంది పాస్టర్. ముందుగానే కెమెరాలు అన్నీ సెట్టింగ్ చేసుకొని ఆయన అన్నం తిన్నా మాట్లాడినా ఏదైనా కెమెరాలో రికార్డ్ అవుతాడు. చూసారా ఎంత ఘోరంగా ఉన్నదో? మూర్ఖంగా తయారైపోయాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు అంత్య దినములు యందు ఇప్పుడు లాస్ట్కి వచ్చినాయి అద్భుతాలు, స్వస్థలు. అద్భుతాలు ఎవరు చేస్తాడే? అద్భుతాలు ఎవరు చేస్తున్నారు? అద్భుతాలు ఎలా జరుగుతాయి? నువ్వు చేయగలవా? నువ్వు ఒక మనిషివి, నువ్వు చేయగలవా? నీ తలనొప్పి నువ్వు తగ్గించుకోగలవా? ఎవరు చేసేది కార్యం? దేవుడు వారిని ఆటంకపరచద్దు అన్నాడే. ఆటంకపరచకూడదు ఎవరిని. అందుకంటున్నాడు చూసావా, అక్కడ వాడిని పడేసి వెళ్ళిపోయినట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అదే వచ్చిన మళ్ళీ చదువు. ఊరకుండము, ఇతనిని వదిలిపోమ్మని గద్దింపగా దయ్యము వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలి పోయిన. అందుకు అందరు విశ్వం మంది లేరు, ఇదేంద్రవుడు మళ్ళీ లేచిండు మంచిగా ఏంటని. పడిపోయినా తప్పే, ప్రార్థన చేసినా తప్పే. నా ఏమంటుండేట ఆయన ఒక మంచి ఫ్రెండ్ ఉండే, ఏం చెప్పిండో ఏందో తెలియదు కానీ నన్ను వదిలిపోతాడు. నిన్న వచ్చిండు, ప్రేయర్ చేయించుకున్నాడు, ప్రేయర్ చేయండి అని చెప్పిండు. వద్దులే అన్న కానక జోబులో పెట్టిపోతాడు. వద్దులే అని అన్నా కానీ సరే అని పెట్టిపోతాడు. కానీ మాట్లాడతలేడు. ఎందుకంటే నా మీద ఏదైతే ఎవరి మీదనైతే విరక్తిగా చెప్పిండో ఇక ఆ వ్యక్తి ఆయన సంకలం చేరిండు. అందుకే నాకు అప్పుడే అర్థమైపోయింది. అంతే. లూకా సువార్త 22 చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం అని చెప్పి వాని చెవిని ముట్టి బాగు చేశాను. అంటే ముట్టి అంటే ఏందండి ఇక్కడ? అంతేనా కాదా? మరి ఎన్నిసార్లు చెప్పాలి అసలు? వీళ్ళకి ఎంత గడ్డి తెచ్చి పెట్టాలి? ముట్టి యేసు వానిని ముట్టెను అంటే ఏంది? టచ్ చేసిండా లేదా? ముట్టడం అంటే ఏంది? తాకడం అంటే ఏంది? ఇప్పుడు ఒక మంత్రి ఉంటాడండి, ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ఒకసారి ఒక ముఖ్యమంత్రి ఇట్లా తాకుతూనే పక్కన వెంటనే
అన్నాడని అది క్లిప్పింగ్ పెట్టిందే చూపిస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రిని కూడా తాకడానికి వీల్లేదు. టచ్ అంటే అంత ఇప్పుడు చూడండి, ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినప్పుడు అలా తాకనియరు, టచ్ కానియరు. అదే తాకకుండా ఉండడమే టచ్. కానీ తాకు ప్రభువా అంటున్నాం కదా. ఈ ప్రార్థనలో నన్ను తాకు ప్రభువా, నన్ను ముట్టు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నీ గాయపడిన హస్తముల చేత నన్ను తాకు ప్రభువా, తాకు టచ్. ఈ సేవకుడు గుర్తుగా రోడ్డెమ్మడి పెట్టాడు, ఎవడో వచ్చి ముట్టుకుంటే మనకు స్వస్థత వస్తుందా? మాస్టర్ ప్రార్థన చేసి టచ్ అన్నాడండి. తాకుమని దేవునికి ప్రార్థన చేస్తాడు తప్ప నేనేదో చేస్తానని అంటలేడు. కానీ దైవ సేవకుల మీద పడి ఏడ్చేటోళ్ళు ఉన్నారు, శాతగానోళ్ళు. వాళ్ళని ఏమనాలంటే చాతగానోళ్ళు అనాలి. హల్లెలూయా. చూడండి తర్వాత లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయం చూడండి. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిగా పంపెను. హల్లెలూయా. వీళ్ళు ఏం చేసేదట, ఇద్దరిద్దరిని పంపిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు అంటున్నారు 17వ వచనంలో, 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పారు. ఎట్లా లోబడతాయని చెప్పిండండి. మనుషులను మోసం చేస్తాళ్ళు, మనుషులను డ్రామా చేస్తాళ్ళు, మనుషులను ఇది చేస్తారు. అయ్యా నువ్వు మమ్మల్ని పంపావు కానీ దయ్యాలు కూడా మాకు లోబడతానే అని వచ్చి ఎవరికి చెప్తాను? మళ్ళా యేసయ్యకి చెప్తాను. ఎవరికి చెప్తాను? ఇంకా వాక్యమే కదా, ఇది వాక్యం కదా. స్వస్థతలు స్వస్థత చేసేటోళ్ళు ఉత్తిగానే చేయరు. వాళ్ళు వాక్యం చదువుకుంటే ప్రార్థన చేసుకుంటేనే దేవుడు కార్యం చేస్తాడు. మాది వాక్యము ఇది వాక్యం కాకపోతే ఇదేంటిది? రోజు వాక్యం చెప్పుకోకపోతే ఏం చెప్పుకుంటున్నావు? ఒకడు బైబిల్ పట్టుకుంటాడు, నాదే సత్యం అంటాడు. ఒకడు బైబిల్ సత్యం నీది నాదే అక్కడికి వెనక తెలుస్తుంది. ఎక్కడికి వెనక తెలుస్తుంది? ముందున్నది ముసళ్ళ పండుగ అట, ఏదో అంటారు చూసినావు, అక్కడి వెనక తెలుస్తుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు, ఆ 70 మంది శిష్యులు 71వ వచనంలో, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పరట చూచితిమి, ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రువుల బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించినాను, ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు అంటే చెప్పాడు. ఏది మీకు హాని చేయదంటే వీళ్ళొత్తురు హాని చేయదా? పాము గరిపియనా, నీ పుల్లలేనా, అజ్జయనా ఇజ్జయనా, మనం దేవుని బిడ్డ వాళ్ళంటే హాని చేయడానికి ఏదైనా ఆకస్మికంగా జరిగితే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కానీ మనం తెలిసి నీ పిల్లల్ని చేయబెడతా, నాకు నేనుగానే మంటలు దునుకుతున్నా, దునుకలే వాళ్ళు ఎన్నో జరిగాయి ఇక్కడ అంటున్నాడు. అందుకని ఇక్కడ ఆయన మీకు ఇక్కడ అంటున్నాడు, అయినను 30-20 వచనంలో, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించ. దయ్యాలు పోతే నేను సంతోషించక మీ పేరు పరలోకంలో వ్రాయబడి, ఆడ దయ్యం పోయింది ప్రార్థన చేసినావు, నేను పోతే దయ్యం పోయింది అనేది కాకుండా నువ్వు సంతోషప అట్లా పడక, కానీ నా పేరు పరలోకంలో ఉంది. ఆ దయ్యం పోయిందంటే గుర్తింది, నా పేరు ఆడ పరలోకంలో ఉంది, నేను ఆజ్ఞాపించానంటే ఆడ వెళ్ళిందంటే నా పేరు ఎక్కడుంది అనుకోవాలి. ఇది తెలవడం లేదు. స్వస్థతల వలన ప్రార్థన కొత్తరా? స్వస్థతల వలన ఈరోజు మన అందరూ స్వస్థత వలన కూడుకున్నామా, లేకపోతే మీకు రోగం వచ్చి దేవుని కాడికి వస్తే బాగా అయితే వచ్చిందా, లేకపోతే నేను వాక్యం విని వచ్చినాను ఉన్నారా? ఫస్ట్ వచ్చేది ఎవడైనా గాయములు దెబ్బలు అంతరంగములకు చొచ్చి చెడుతనమును తొలగించును. మనకు జబ్బు రాకపోతే దేవుని కాడికి రాకపోదును. నేను కూడా ఈరోజు పాస్టర్గా నిలబడకపోదును, సేవకునిగా నిలబడకపోదును. నేను కూడా మా తమ్ముడు చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, మా బంధువులు ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది పాపంలో కొట్టుకొని పోయి తాగి తిని ఎప్పుడో చనిపోయారు, పాపంలోనే చనిపోయారు, పాపంలోనే రోగం వచ్చేసింది. కానీ ఆ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు రోగం వచ్చినప్పుడు వాడు ఎందుకు వింటాడంటే వారం ఆ ప్రార్థనలో ఉంటాడు, ఆ సన్నిధిలో ఉంటాడు. వాక్యం వినటం వలన మనకి విశ్వాసము కలుగుతుంది. వాక్యం వినటం వలన విశ్వాసము కలుగుతుంది. కానీ వాడు ఫస్ట్ దేవుని కాడికి రావాలంటే వాడు రోగం వస్తుందో నాకు స్వస్థత వస్తుంది అని పోతే, అక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు అంటాడు, సేవకుడు అంటాడు, పాస్టర్ అంటాడు, ఏమంటాడంటే అమ్మ మీరు క్రమంగా ప్రార్థనకు రండి దేవుడు బాగు చేస్తాడని అంటాడు తప్ప నేను చేస్తామ్మా రా అని ఏ సేవకుడు అనడు అంటాడా? అట్లా ఆ రోగంతో వచ్చి కొంతకాలం నిలబడి ఆ వాక్యంలో నిలిచిపోతారు. ఆ రోగం వచ్చిన వాళ్ళు బాగా అయిపోతారా, స్వస్థత పొందుకున్న వాళ్ళు నిలబడరా కదా అంటే, యేసుప్రభు కూడా 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒకడే తిరిగి వచ్చాడు, మిగతా మంది 9 అవుట్. మనం ప్రార్థన చేస్తుంటే మనం ఎంతమంది వెళ్ళిపోయారు? వచ్చారా? స్వస్థత పొందుకున్న వాళ్ళని రారు. వాక్యమే చెప్తాను, మనకి స్వస్థత వచ్చిన తర్వాత కూడా వాక్యమే చెప్తాను, బైబిల్ కూడా ఫ్రీగా కూడా ఇస్తాను అవసరమైతే. వచ్చింది అరేవడన్నా ఫ్రీగా ఇస్తే
వాడు కొనుక్కుంటే డబ్బులు అయితే అనుకున్నా మనమే కొని ఇక పాటు మా దగ్గర ఉన్న బైబిల్ ఇస్తాను పాటు చదువుకోని ఇస్తే వాక్యం చెప్పినా నిలబడతలేరా, స్వస్థతలు జరిగినా నిలబడతాయి. నిలబడనోడు ఏది చెప్పినా నిలబడాడు. నిలబడగలిగిన వాడు రోగం వచ్చిన అందుకనే అంటాడు మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అదే ఆ రోగం పోతుందిరా, మనం కూడా అట్లా అనొద్దు. రోగం పోతుందిరా అనొద్దు. దేవుని చిత్తం, మేము ప్రార్థన చేస్తాం, బాగవుతుంది, లేకపోతే లేదు నువ్వు రా ప్రార్థనకు రా, నేను ప్రార్థన చేస్తాం. ఒకవేళ రోగం పోకపోయినా నీకు దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు కదా, నిత్యరాజ్యం ఉన్నది కదా, అక్కడ నువ్వు ఉంటామని చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు దయ్యాలు మాకు లోబడుచుందంటే పరలోకంలో మీ పేరు రాయబడిందని మీరు సంతోషించండి. 4వ అధ్యాయం 19వ వచనం లూకా చూడండి, 4:18. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు ఇత సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించాలి, ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల ఎలా వస్తుంది అంటే ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభు గురించి చెప్పాలి, సువార్త చెప్పాలి, అదే సువార్తనే ప్రకటించాలి. ఇక్కడ తిప్పితే కమ్మ తిప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే కఫర్నహూములో ఈ సామెత చెప్పి నేను చెప్తాను. 23వ వచనం చదువు. ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి కఫర్నహూములో ఏ కార్యములు చేసితివని మేము వింటిమి, ఈ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పు. అక్కడక్కడ జరుగుతాను కానీ ఇక్కడ చేయి, అక్కడెక్కడో చేసిన వాడగా స్వస్థత ఇక్కడ చేయి, ఇక్కడ ఒకరు నిలబెడతాడు చేయమంటే ఆడ యేసు ప్రభు చేయలే. హల్లెలూయా. ఆయన అంటున్నాడు మరియు ఏ ప్రవక్తయు 24వ వచనంలో మరియు ఏ ప్రవక్తయు స్వదేశమందు ఇతుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే ఏ ప్రవక్త స్వదేశమందు ఉన్న స్థలంలో గొప్పవాడుగా అనబడాడండి. ఉన్న కాడ గుడ్డోళ్ళు ఉంటారు, కుంటోళ్ళు ఉంటారు, ఆయన అక్కడ పోయినా బాగు చేసి ఇక్కడలోనే చేయలేదని వీళ్ళు అంటారు. హల్లెలూయా. వీరికి విశ్వాసం పాటిస్తా కదా. అందుకనే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. ఇప్పుడు మనము ఆ సమరశ్రీ గురించి మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం మాటనే చదువుకుంటూ పోతే అక్కడ ఒక మాట ఏం చెప్తారంటే అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చేటోనికి విశ్వాసము ఉండి రావాలే, వాడు స్వస్థత పొందుకుంటాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే అమ్మా నీకు విశ్వాసం ఉందా అని అడిగాడు. నువ్వు నమ్ముచున్నావా అని అన్నాడు. నమ్ముచున్నాను అన్నప్పుడు నీ నమ్మిక చెప్పున జరుగును గాక అన్నాడు. కానీ వాడిని పట్టుకొచ్చి ప్రార్థన జరుగుతా అంటే ఒకటి పెద్ద డిస్టర్బెన్స్ పాస్టర్లే చేస్తాను. పెద్ద డిస్టర్బెన్స్ చేసి కెమెరా దిప్పు ఇడిదిప్పు వీడిని కుష్ఠరోగం వచ్చింది, బాగు చేయి నువ్వు స్వస్థపడతావు, పంచాయతీలు పెట్టుకుంటాను. వీళ్ళని మొత్తం అసలు ఎక్కడో అడవిలో దొరికి రావాలి, అసలు ఊళ్ళు లేని కాడ నీళ్ళు లేని కాడ వేసి రావాలి. వీళ్ళందరినీ తీసుకుంటాయి ఎక్కడ తోలాలి? మా రంగయ్య సంఘ పెద్ద అంటాడు పెద్ద పొలం ఉన్న కాడ తోలి రావాలి వీళ్ళని అంటాడు. హల్లెలూయా. తోలొచ్చి అప్పుడు ఏమనాలంటే ఆ పెద్ద పొలం ఉన్న కాడ తోలి నీ ప్రార్థన నిన్ను కాపాడుతుందిరా బిడ్డ. మరి ఆయననైతే సింహాల బోన్లో నుంచి దానియేలును కాపాడినట్టుగా నువ్వు భక్తిపరుడు కదా, నువ్వు వాక్యం అంటున్నావు కదా, గట్టిగా నిలబడి నువ్వు ఈ వాక్యంతో బతుకురా నాయన, వాక్యమే నిన్ను బతికించాలి అని చెప్పాలి. క్రియలకు రాగానే రాడు, ఫస్ట్ వాక్యం అన్నట్టుగా వాక్య ప్రకారంగానే ఉన్నది తీసుకుపోయి పెద్ద పుల్ల కడేసి రావాలి. హల్లెలూయా. ఆ పులి కాపాడకుండా నిన్ను ఏమనుకుంటూ ఉంటే అబ్బా సెబ్బాస్ ఈయనకు విశ్వాసం ఉందిరా అని అంటారు. ఈయన వేసేస్తే ఫస్ట్ రౌండ్లోనే అటాక్ అయిపోతారు వీళ్ళు. హల్లెలూయా. అందుకని అంటాడు తర్వాత మరియు ఆయన ఏ ప్రవక్త అయినా స్వదేశం మంది ఇతుడు కాదని మీతో చెప్పుచున్నాడు. తర్వాత 25వ వచనం ఏలియా దినముల యందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలను ఏలియా సీదోనులోని సారెపాతు అను ఊరిలోనున్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకి పంపబడలేదు. అక్కడ ఎంతోమంది విధవరాలు ఉన్నారు, ఎంతోమంది ఆకలితో ఉన్నారు, కానీ ఒక్కరి దగ్గరికి మాత్రమే పోయి వారికి ఆహారం ఇచ్చిందట. తర్వాత చదువు కింద చదువు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులలో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో చెప్పుచున్నాను. దేశం మీద కూడా ఒక్కడ స్వస్థత పొందుకోలేదట, ఒక నయమాను తప్ప దేశం పేరు మీద.
అర్థమైంది కదా. మిగతా వాళ్ళందరికీ కాలేదట. ఇప్పుడు ఊళ్ళో ఎంతమంది లేరండి, మొన్న క్యాంపు పెడితే ఊరోళ్ళందరూ వచ్చేళ్ళు. ఎక్కడ క్యాంపు పెట్టినా ఊరోళ్ళందరూ వస్తారు. లాస్ట్గా నేను కూడా చూయించుకున్నా, నాకు కూడా పెయిన్స్ ఉన్నాయి, నాకు కూడా టాబ్లెట్ ఇవ్వండి అని అన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకన్నాం? మనుషులు మనకు జబ్బులు వస్తాయి, పాస్టర్కి రావా? పాస్టర్ హాస్పిటల్కి పోతే హాస్పిటల్ ఎట్ట పోయిండు ఆయన స్వస్థపరచ చూసుకోవచ్చుగా, ఆయనకు స్వస్థత రాదా? అసలు ఎంత మూర్ఖుడు ఆ మాట అనేటోడు. ఆయన ఫలానా మంచి మంచి యశోద హాస్పిటల్ లేకపోతే మంచి మంచి మల్టీ హాస్పిటల్కి ఆయన ఎందుకు వెళ్ళిండు? మరి ఆయన బాగా కావచ్చు కదా అని అంటే, అరే బాబు ఎంత చెప్పి అంత పరిశాన్ చేస్తున్నాడు. లాస్ట్కి వీళ్ళే పరిశాన్ అయిపోయేటట్టున్నది. పాపం పోకుంటే నువ్వు పరేషాన్ నువ్వైతావు. ఎప్పుడైతావో తెలుసా, నీలో పాపం పోతే నువ్వు మంచిగా ఉంటావు, లేకపోతే నువ్వు పరేషాన్ అవుతావు. అందుకంటాడు, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలం మంది ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారట. ఇశ్రాయేలీలలో కూడా సిరియా దేశస్థుడైన నయమానే బాగైందట. ఉన్నోడు దేశంలో ఒక్కడు కూడా రాలేదట. నయమాను మాత్రం సిరియా దేశం నుంచి వచ్చాడు, విశ్వాసంతో వచ్చాడు. ఒక చిన్నది చెప్పింది, మా కాడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన ప్రవక్త అని చెప్పినప్పుడు ఆ ప్రవక్తని వినడానికి వచ్చినప్పుడు నయమాను వచ్చాడు, కుష్ఠరోగంతో ఉన్నాడు. అక్కడికి రాగానే ఈయన ఏం చేసిండో తెలుసా? టచ్ కూడా చేయలే. ఇక్కడ అక్కడనో టచ్ చేసిళ్ళు, ఇక్కడ టచ్ కూడా లేదు అసలు. హల్లెలూయా. యేసు ప్రభు తలుసుకుంటే టచ్ కాకుండానే స్వస్థత వస్తుంది తెలుసా. టచ్ చేసినా వస్తుంది, టచ్ కాకుండా వస్తుంది. ఎందుకంటే ఆయన కార్యం కాబట్టి. ఆయన ఏమన్నాడు తెలుసా? వెళ్ళు అయ్యా. నయమాను దగ్గరికి వచ్చినప్పుడు కుష్ఠరోగి వచ్చాడు. అయ్యా ఇదిగో పలానా దేశం పోయి 7 మార్లు మునుగాను పో అన్నాడు యోర్దానులో. గంగా, యమున, సరస్వతి మా దగ్గర లేవా? స్వచ్ఛమైన నదులు లేవా మన దగ్గర? స్వచ్ఛమైన నదులు లేవా? మంచి మంచి నీరు గల ఉన్నాయి కదా నదులు, ఎన్నో గొప్ప జీవనదులు ఉన్నాయి కదా. పోయి మురికిగా పారుతున్న ఆ యోర్దాన్ నీళ్ళలో స్నానం చేయంటాడా నన్ను? బయటికి కూడా రాలే, కనీసానికి టచ్ కూడా చేయలే, కనీసానికి సెకండ్ కూడా చేయలే, కనీసానికి ప్రార్థన కూడా చేయలే. నాకు మునుగుపో అన్నాడు. చెప్పగానే ఈయన బయటికి గబగబా వచ్చి ఏమన్నాడు? అయ్యా మీరు పోయి ఆ నదిని నాట మునగండి 7 సార్లు అంటే అని ఎంతో కోపంతో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళాడు. 1 సారి మునిగాడు, 2 సార్లు మునిగాడు, 3 సార్లు మునిగాడు. ఆయన మునుగుతానికి పోలే. ఏమన్నాడో తెలుసా? నన్ను గిల్ల మునుగంటాడా? బుద్ధి ఉందా అసలు? ఏమనుకుంటాడు? ఇంత పెద్ద అధికారిని నేను, ఇంత పెద్ద అధికారంతో ఉన్నా నేను, నన్ను ఎట్లా మునుగంటాడు అనుకొని కోపం చేస్తే పక్కన ఉన్నాడు పనివాడు అన్నాడు కదా, అయ్యా ఆయన గొప్ప కార్యం చేయమని నీకు ఒకవేళ చెప్పిన ఎడల నువ్వు చేయకుందువా? చేస్తా. 100 మందికి భోజనం పెట్టంటే పెడుదు కదా, పెడుదును. 1000 మందికి పెట్టమంటే పెడుదు కదా, పెడుదును. ఆయన ఏమన్నాడే? నిన్న రూపాయి ఖర్చు పెట్టమన్నాడా? టాబ్లెట్ కొనుక్కోమన్నాడా? లేదా నాకు ఇంత బాగు చేస్తా బాబోజీని నాకు ఇన్ని డబ్బులు ఏమన్నాడా? ఆయనకి డబ్బులు లేవా? ఎలీషా ఎలాంటివాడండి? ఏలియా ఆయన దగ్గరికి వచ్చి ఆయన దుప్పటి కప్పి నువ్వు నన్ను వెంబడించమన్నాడు. వెంటనే ఎలీషా అన్నాడు, అయ్యా నువ్వు ఒక గొప్ప ప్రవక్త. నేను వెంటనే ఇంటికి వెళ్ళాడు. 12 అరకలు చేతులు పట్టుకొని, ఆ 12వ అరక చేతులు పట్టుకొని దున్నుతున్నటువంటి ఆ ఎలీషా గొప్ప ధనవంతుడు. ఎలాంటి వాడండి? గొప్ప ధనవంతుడు, బహు ఆస్తిపరుడు. వెంటనే మా తల్లిదండ్రులకు చెప్పి ఇంటికి చెప్పేసి వస్తాన్నాడు. రైట్, పోయిండు. ఆ ఏ జాతతోటైతే ఆయన దున్నుతా ఉన్నాడు అరక, ఆ రెండింటిని వధించి మంచి మాంసం వండి ఊరోళ్ళందరికీ పెట్టి మంచిగా తిని వచ్చేసాడు. ఇక మళ్ళీ ఎన్నడూ తన ఇంటికి వెళ్ళలేదు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ వెళ్ళలే. ఇక ఆయన ఇంటికి పోలే. వచ్చి ఆయన కింద శిష్యరికం చేశాడు. నేను ఆయన కింద శిష్యునిగా ఉంటా, ఆయన కింద నేను పని చేస్తా, ఆయన కింద శిష్యునిగా ఉంటానన్నప్పుడు ఏలియా దగ్గర నుంచి ఆ ఎలీషా, ఏలియా వెళ్ళాడు. చూపులో స్వస్థత, ఆయన మాటలో స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత.
మురద చేసి రాస్తే కళ్ళు వచ్చినాయి. ఓ బాగా అయిపోద్దన్న మాటల స్వస్థత అన్నిట్లో ఉన్నదండి. ఆ ప్రకారమే చేయాలి, బైబిల్ ప్రకారమే చేయాలి, ఆ ప్రకారమే నడవాలి, ఆ ప్రకారమే నడవాలంటే మరి నిన్ను బైబిల్ ప్రకారంగా తీసుకుపోయి ఎక్కడైనా పెడతాం. ఉంటావా నువ్వు అట్లా? బైబిల్ ప్రకారమే ఉంటావా? వాక్య ప్రకారంగానే ఉంటావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం వదిలిపెట్టి వచ్చిండు? సేవకు ఏం వదిలిపెట్టి వచ్చిండు? డబ్బు వదిలిపెట్టి, తన ఆస్తిని వదిలిపెట్టి, తన ఇల్లును వదిలిపెట్టి, తన తల్లిదండ్రులను వదిలిపెట్టి, తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఆయన కింద శిష్యరికం చేయడానికి వచ్చాడు. ఒక గొప్ప ధనవంతుడు డబల్ ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ డబల్ పొందుకున్నప్పుడు ఆయనకు కుష్ఠరోగం పోతే కింద గేహజీ ఉన్నాడు. ఏం చేశాడు ఈయన? నయమాన్ యొక్క కుష్ఠరోగం గేహాజీ అంటించుకున్నాడు. ఇప్పుడు గేహాజీ కింద ఉన్న ఆయన ఎంత పొందుకోవాలి? ఇప్పుడు డబల్ పొందుకోవాలి కదా. మంచి మంచి ఆత్మీయ ఆహారాన్ని పుష్కలంగా అందించి వెళ్ళిపోతే వాళ్ళ మీద బండలేయడం మొదలు పెడతారు. ఎప్పుడైనా మీటింగ్కి పోతే మీరు బలం పొందుకున్నారా? నష్టపోయొచ్చు. ఇలా బలం పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 41 వచ్చిన చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 41. మార్కు చివరిగా ముగింపులో మార్కు 5:41. ఆ చిన్నదాని చేయి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. అంటే చిన్నది ఏమైపోయిందంటే చనిపోయింది. ఏమైపోయిందట? చనిపోయింది. ఆమె 12 సంవత్సరాల అమ్మాయి చనిపోతే యేసుప్రభు అక్కడికి వచ్చి 41వ వచనంలో అంటాడు, తల్లి తాకుమి అని ఆమెతో చెప్పగా ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి, అంటే యేసుప్రభు ఇప్పుడు అక్కడ ఏం చేశాడు? ఆమెను తాకాడు, ఆమె టచ్ చేశాడు కదా. వాస్తవం, వాక్యం వినండి, వాక్యంలోనూ వినండి. అందుకని ప్రతి ఒక్కరు నిన్ను డైవర్స్ చేయడానికి ఏం చేస్తాను? వాక్యము అంటారు. ఇది వాక్యంలో ఉన్నదే మనం చెప్పుకునేది, వాక్యాన్నే మనం వినాలి. మోసపోతారు. మీరు ఏమైనా మోసపోయి మీ ఆస్తి వాళ్ళకని ఇచ్చిందా? మీ సంపాదన అంతా తెచ్చే వాళ్ళకని ఇచ్చేస్తానులా? మరి మోసం మోసం చేస్తాను అంటే పని వదిలిపెట్టుకొని, అన్ని వదిలిపెట్టుకొని ఈ లోకంలో సంపాదించుకోకుండా, ఈ లోకంలో ఇక మనకెందుకు ఆదివారం పని చేసుకుంటూ రావా డబ్బులు? ఎందుకు వచ్చింది మరి మీరు? మేమెందుకు రావాలి? దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత, మనకున్న రొక్కు ఏంటిది? ప్రభువా నేను బ్రతికే ఉంటే నీ సేవ చేస్తానని ఒప్పుకున్నాను. వాళ్ళకి అట్లాంటి రోగాలు రాలేదు కాబట్టి ఆ బాధ రావట్లేదు, ఆ బాధ తెలుస్తలేదు. నాకు అనిపించింది బాగా ఆలోచించిన, ఎందుకు వీళ్ళు ఒకరి మీద ఒకరు ఇట్లా అనుకుంటారంటే నీకు రోగం అంతా తెలుస్తుంది, బాధ ఏందో. ఆ రోగి బాధ ఏందో తెలుస్తుంది. అయ్యగారు నన్ను వచ్చి ముట్టుకోవాలి, అయ్యగారు నన్ను వచ్చి తాకాలి, అయ్యగారు నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి, అయ్యగారు నాకు నూనె రాసి ప్రార్థన చేయాలి, అనుకుంటుంది ఆ బాధ. అందుకే నాకు తెలుసు వాళ్ళ బాధ ఆ వెనక నుంచి వచ్చినండి కాబట్టి నేను కరెక్ట్ మాట్లాడగలుగుతున్నా. ఇక రుజువులు కావాలంటే బోలెడు ఇవ్వగలుగుతా. అందుకని టచ్ అంటే తాకడము. హల్లెలూయా. ఆయన తాకుతేనే తప్ప తాకాలి, ఆయన ప్రార్థన చేయాలి. ఆ టచ్ అన్నాడు. ఎందుకు అట్లా జరిగిందంటే అది ఉత్తిగానే రాదు. ఎంత ప్రార్థన, ఎంత వాక్యము, ఎంత ఉపవాసము, ఎంత త్యాగము, ఎంత వాక్యం చదువుకుంటే వరాలు పనిచేస్తాయండి. ఉత్తిగానే పనిచేస్తాయా? ఊరికనే బైబిల్లో ఉన్న ఏవి ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు పోయి చేస్తారా? వేరేటైనా కూడా పోయి చేసిండట. వాళ్ళేంది నేను కూడా చేస్తానట. దయ్యం కొడితే బట్టలు ఇప్పుకొని పోయినట ఊరికి. ఎవరు కొడితే అలా దయ్యం అన్నదట, నువ్వు ఎరికే, అందరు ఎరికే, నాకు అందరు యేసుప్రభు ఎరికే, పౌలు ఎరికే, వాళ్ళు ఎరికే, కానీ నువ్వెవరో నాకు తెలియదారన్నదట దయ్యం. ఎందుకన్నది? దానికి ప్రార్థన చేస్తే ఎవరో తెలుసు కదా అండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి, వాక్యము చదువుకోవాలి. వాక్యాన్ని ప్రకారంగా దేవుడు స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా ఏమని ప్రార్థన చేసుకోవాలి? స్వస్థత రావచ్చు, రాకపోవచ్చు. కొన్ని సందర్భాలలో స్వస్థత కోసమే వస్తే మళ్ళీ ఒకసారి ఇలా కడుపును వచ్చింది, తక్కువైంది, ప్రార్థనకు వచ్చినాం. మళ్ళీ కాళ్ళు వచ్చింది, తక్కువైంది, ప్రార్థనకు వచ్చినాం. మళ్ళీ చేయని వచ్చింది, తక్కువైంది, ప్రార్థన చేయడం, గూడ నొప్పి లేసింది, తక్కువ కాదు, ఇక నువ్వు ప్రార్థనకు రావు. నువ్వు దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నావు? రోగం మీదే ఉంటాను. నీకు ఏమనిపించాలి? ఎరైనా చెట్టు అన్నప్పుడు చీడ పీడ పురుగులు అన్నీ వస్తాయి. మందు కొడతలేరా పంటలకు? ఎందుకు కొడతారు? మంచిదే, దున్నే కల్పంతా బీకి శుభ్రం చేసే కదా వేసేది. మళ్ళీ ఎందుకు వస్తుంది రోగం? వస్తుంది, పని చేసేది వస్తుంది. ఎవరికి